సింపుల్గా ఈజీగా ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. పెనం బాగా వేడెక్కింది, అందుకే నేను వాటర్ పోస్తున్నాను. వాటర్తో కొంచెం కూరగాలి. ఒక 2 గంటలు దోశ పిండి వేసుకుందాం. మనకి ఎంత సైజులో కావాలి అంటే అంత పెద్దగా వేసుకోవచ్చు. సిమ్లో ఉండాలండి స్టవ్, లేదంటే రాదు మనకి. ఓన్లీ 1 ఎగ్. ఒక ఎగ్ వేసుకుంటున్నాను. మొత్తం స్ప్రెడ్ చేద్దాం దోశ మీద. సిమ్లో ఉంటే బాగా కుక్ అవుతుంది. నేను సిమ్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం బటర్ వేసుకుందాం. సింపుల్గా నేను ఒకటే 1 వేస్తున్నానండి, సరిపోతుంది ఒకటి మనకు. ఈ బటర్ని మొత్తం స్ప్రెడ్ చేద్దాం. చుట్టూ మొత్తం బటర్ రావాలండి, అప్పుడే కొంచెం క్రిస్పీగా ఉంటుంది దోశ మనకు. అందుకే నేను చుట్టూ స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది, అందుకే నేను బటర్ వేసాను. కొంచెం లో ఫ్లేమ్లో కుక్ అవుతే బాగుంటుందండి. ఎగ్ వేసాను కదా, ఎగ్ మంచిగా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో. ఇందులో మనం కారపొడి అండి, ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, దొడ్డుప్పు వేసి పట్టింది. ఎంత స్పైసీ అంటే అంత స్పైసీ వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువే వేసాను. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టొచ్చండి. అన్నీ వేసి ఇచ్చే బదులు ఇలా సింపుల్గా ఒక ఎగ్ వేసి, ఒక బటర్ వేసి, కొంచెం కారపొడి వేసామనుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వేడెక్కింది. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టడం వలన మంచిగా కుక్ అవుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పన్నీరు అవి ఇవి వేసే బదులు మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. బటర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. చూడండి ఎంత బాగా కుక్ అయింది. స్పైసీ ఆమ్లెట్ అండి దోశ మీద. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. పిల్లలకు మనం ఇలా చేసి పెట్టవచ్చు, మంచి ఇష్టంగా తింటారు. ఆ బటర్ ఫ్లేవర్, ఎగ్ అన్నీ వేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. మీకు ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి.
థ్యాంక్ యూ.